బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు పలు చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి పేరుతో పాటు కుటుంబ సభ్యులు, అనుబంధ వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తులు, ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో సోదాలు చేస్తున్నారంటున్నారు. ఇప్పటివరకు ఎన్ని రకాల ఆస్తులు బయటపడ్డాయి? ఏమైనా బయటకు వచ్చి వాళ్ళు ఏమైనా చెప్పడం జరిగిందా? అధికారులు ఏమైనా అనౌన్స్ చేశారా? అండ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా? ఎప్పటివరకు కొనసాగచ్చు? ఎస్ రమణ, లంచగొండి ప్రభుత్వ అధికారుల తీరుపై కూడా ఏసీబీ అధికారులు గత కొంతకాలంగా కొరడా జులిపిస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం, కోట్ల రూపాయలతో పట్టుబడినటువంటి చాలామంది ప్రభుత్వ అధికారులు, లంచగొండి ప్రభుత్వ అధికారులను కూడా చూసాం. అయితే తాజాగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిపై కూడా ఆదాయాన్ని మించిన ఆస్తులు భారీ ఎత్తున కలిగి ఉన్నారన్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈరోజు ఏసీబీ అధికారులు, యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఉదయం 6 గంటల నుంచి కూడా ఏకకాలంలో 11 చోట్ల సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్తో పాటు నిజామాబాద్, మచ్చబొల్లారం సంబంధించినటువంటి తన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాలు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారుల తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి మల్లారెడ్డి గత కొంతకాలంగా చాలామంది మద్యం సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించిన అంశాల్లో భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారనేటువంటి ప్రధాన అభియోగం ఇతనిపై ఉంది. దీంతోపాటు భారీగా ఆస్తులు కూడబెట్టారనేటువంటి ప్రధాన అభియోగం ఉంది. ఇందులో భాగంగానే ఏసీబీ అధికారులకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈరోజు ఏకకాలంలో 11 చోట్ల ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. నిజామాబాద్తో పాటు, హైదరాబాద్తో పాటు బొల్లారం పరిసర ప్రాంతాలతో పాటు తన బంధువుల నివాసాల్లో కూడా ఇంకా సోదాలు. ఇప్పటివరకు జరిపినటువంటి సోదాల్లో కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు మరోవైపు కొంత నగదు, మరోవైపు కొంత బంగారు ఆభరణాలు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. సోదాలన్నీ కంప్లీట్, సాయంత్రం వరకు కూడా కంప్లీట్ అయిన తర్వాత ఏసీబీ అధికారులు అన్ని వివరాలకు సంబంధించిన విషయాలపై కూడా పత్రికా ప్రకటన ద్వారా అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రమణ, థ్యాంక్ యూ సునీల్.